అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళ సాకారమైనటువంటి రోజు ఈరోజు. అన్ని హంగులతోటి ఈ ఇళ్లను మీకు అందించాలి. చక్కటి రోడ్లు, మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువలు, కరెంటు, విద్యుత్తు, వాటితో పాటు ఇది ఈ యొక్క జగనన్న నగర్ అన్ని హంగుల్లో రేపు రాబోయే రోజుల్లో నిజంగా ఒక పట్టణాలుగా అభివృద్ధి అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఈ విధంగా అన్ని హంగులతోటి ఈరోజు మీరు ఈ సొంత ఇంట్లో మరి గృహప్రవేశాలు చేసుకుంటా ఉన్నారు సామూహికంగా. దీని మీద చాలా కథనాలు, విమర్శలు, ప్రభుత్వం మీద ఎదురుదాడి ప్రతిపక్షాలు చేసినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ టిట్కో ఇళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి విషయానికి పోలిక నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. 3 రకాల గృహాలని నిర్మిస్తూ ఉన్నాం. 300 చదరపు అడుగులు, 365, 430. గతంలో దీనికి ఎంత భారం ఉండేది, మనం ముందుగా ఎంత డబ్బు కట్టాలి, బ్యాంకు లోన్ల రూపేణా ఏ విధంగా మీకు సాలిన 300 చదరపు అడుగులు తీసుకుంటే నెలకు 2000 రూపాయలు మరి మీకు ఈఎంఐలు కట్టు సుమారు 7 లక్షల రూపాయలు 20 సంవత్సరాల్లో భారం, అప్పుల భారం పడి సొంత ఇంటి కళను సాకారం చేసే దిశలో సొంత ఇంటిని ఇచ్చినామని చెప్పి గత పాలకులు చెప్తే అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఎప్పుడు కట్టుకోవాలా మనం డబ్బులు? రిజిస్ట్రేషన్లకు మళ్ళీ అదనంగా 70,000 రూపాయలు. రిజిస్ట్రేషన్లు కూడా గత పాలకులు మేము చేయలేం, మీరే చేసుకోవాలన్నారు. ముందుగా ఒక 500 రూపాయలు డిపాజిట్ కట్టమన్నారు. బి కేటగిరీకి ఒక 50,000 కట్టమన్నారు. సి కేటగిరీకి ఒక 1,00,000 రూపాయలు కట్టమన్నారు. మరి ఈరోజు పరిస్థితి 500 పూర్తిగా మాఫీ చేసి 2,65,000 రూపాయలు రుణాలు మాఫీ చేసి కేవలం ₹1 అంటే ఉచితంగా ₹1 కూడా ఎందుకు పెట్టామంటే రిజిస్ట్రేషన్ చేస్తే మీకు దాని మీద పూర్తిగా హక్కులు వస్తాయి కాబట్టి ఆ ₹1 పెట్టి రిజిస్ట్రేషన్ చేపించి డాక్యుమెంట్లు, సేల్ డీడ్ పత్రాలు ఈరోజు మీకు అందిస్తున్నటువంటి మరి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో ఈరోజు మీకు జరుగుతూ ఉంది. 50,000 రూపాయలు బి కేటగిరీ అంటే దాన్ని 25,000 రూపాయలు కుదించాం. ₹1,00,000 అంటే దానికి 50,000 రూపాయలు కుదించాం. ఈ విధంగా ఒక్క ఈ నెల్లూరు పట్టణంలోనే మరి ఈరోజు ఈ యొక్క 15,500 ఇళ్లను 900 కోట్ల రూపాయలతోటి ఈరోజు నిర్మాణం చేసి రమారమి 100 కోట్లకు పైగా మీకు రాయితీలు కల్పిస్తూ గత పాలకులు వేసినటువంటి ఆ యొక్క అప్పుల భారం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తూ జగనన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, పేద ప్రజలకు ఒక కలగానే మిగిలిపోయినటువంటి ఒక సొంత ఇంటి నిర్మాణాన్ని ఎట్లాగైనా కూడా మీకు అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ సుదీర్ఘ పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్రలో చూసినటువంటి కష్టాల్ని వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలని అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళని 30 లక్షల పట్టాలు గ్రామీణ ప్రాంతంలో, అట్లాగే 2,63,000 ఇళ్ళు పట్టణ ప్రాంతంలో టిట్కో వారికి అప్పచెప్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం గతంలో వాళ్ళు మొదలుపెట్టిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు అందించడం జరిగిందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించారు. రోడ్లు వేశారా, మంచినీటి సరఫరా అందించారా, ఈ యొక్క సైడు కాలువలు తీశారా, కరెంటు స్తంభాలు, కరెంటు కనెక్షన్లు ఇచ్చారా? లేదు కదా. దానికి భిన్నంగా ఈరోజు అన్ని వసతులు కల్పించి ఈరోజు మీకు అందిస్తాం. ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాతి, అన్ని పథకాలు కూడా మహిళలకు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అమ్మఒడి దగ్గర నుంచి
మరి చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ కూడా మహిళలకు అందిస్తూ మహిళా సాధికారత వైపు మహిళలకు మరి సమాన అవకాశాలు కల్పించాలి అన్నిట్లో అని చెప్పి మహిళల పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చూసాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా 5 సంవత్సరాల కాలంలో చక్కటి పరిపాలన అందించినటువంటి విషయం మీకు తెలుసు. వాలంటీరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ సేవలన్నీ కూడా మీ ఇంటికి దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి, విద్య, వైద్యంలో నూతన ఒరవడులు తీసుకొస్తూ జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా ప్రాణం ఖరీదు పేదవారికైనా కానీ పెత్తందారులకైనా కానీ ఒకటే, ఆ ప్రాణం విలువ కట్టలేనిది కాబట్టి ఆ ప్రాణాలని, పేద ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని గత పాలకులు మర్చిపోయినా ఈరోజు ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఈరోజు అనేకమైనటువంటి ఆసుపత్రులను నాడు నేడు కింద ఆధునీకరించి మన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం లేదు. ప్రభుత్వ పాఠశాల నేను చెప్పాల్సిన పని లేదు, మీరందరూ చూశారు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలు, మరి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు మరి పేదరికం అడ్డొచ్చి ఆర్థిక స్తోమత లేక కాన్వెంట్లో అక్కడెక్కడ చదవాలని కోరికున్న ఇంగ్లీష్ మీడియంలో చదివే మరి ఆ యొక్క తెలివితేటలు ఉన్నా కూడా ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అక్కడ ఇంగ్లీష్ మీడియం లేని పరిస్థితి గతంలో చూసాం. ఈరోజు అట్లా కాదు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఇచ్చాం, ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టాం, ప్రభుత్వ పాఠశాలల్లో ఐపీ సిలబస్ తీసుకురావడం జరుగుతుంది. మీ పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అని చెప్పినటువంటి జగనన్న విద్య కోసం పెట్టే ఖర్చు మన పిల్లల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అని చెప్పి, పేదరికం విద్యకు అడ్డు కాకూడదని చెప్పి విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినటువంటి జగనన్నను మరి ఈరోజు జగన్ మామయ్య అని చెప్పి రాష్ట్రంలోని పిల్లలందరూ కూడా ఏ విధంగా ఆయన మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత కురిపిస్తున్నారో మరి తల్లిదండ్రులు మనం ఒకసారి గమనించాలి. ఇలాంటి నాయకుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఇలాంటి నాయకులు ఒక నిబద్ధతతోటి, ఒక విశ్వసనీయతోటి మరి పరిపాలన అందిస్తే ఒక దిశలో 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన అందించారు మనం చూసాం. మామూలు కాదు, ఏదో వేలు కాదు, మరి కోట్ల రూపాయలు ఇవ్వడం, 2,50,000 కోట్ల రూపాయలు మనకు అందించినటువంటి మరి ఘనత జగనన్న ప్రభుత్వానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.